చింతపిక్కలండి, చింతపిందలు, చిన్న లిటిల్ టామరిన్స్ పచ్చడి చేయబోతున్నాను. నేను ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చి ఇందులో వేసేస్తున్నాను. ఎండుమిర్చి వేసేసి చింతకాయలు అని పిందెలు జీలకర్ర ధనియాలు తీసుకున్నాను. ఒక టమాటా తీసుకున్నాను. ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పచ్చడి చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడికించుకున్నాము కట్ చేసి పెట్టుకుని టమాటోస్ తీసుకొని సాల్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం. వేయించి ధనియాలు జీలకర్ర అందులో వేసేసుకొని చింతపండు కూడా వేసేసి టొమాటోస్ వేసేసుకొని వేసిన పప్పులు పల్లీలు వేయించుకున్నాం కదా అన్నీ దీంట్లో మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకొని చింతకాయలు ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ చింతకాయలు కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం. ఉప్పు వేస్తున్నాను. ఇది రాక్ సాల్ట్ ఇలా వేసేసుకొని ఒకసారి ఒక తిప్పేసుకున్నాము. ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాము. దీనికి పోపు వేసుకున్నాము. పోపు కోసం అందులో ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఎండుమిర్చి వేసేసుకొని పోపుకి ఈ పచ్చడి అంతా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపుని తీసుకొని ఈ గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇంకేం పచ్చడి ఏం ఉడకనిపిస్తున్నారు ఆల్రెడీ అన్నీ ఉడికించుకున్నాం వేయించుకున్నాం కదా. సో అందుకని చాలా అంటే చాలా బాగుంటుంది. చింతపండు ప్లేస్లో మనము లేదు చింతకాయలు తీసుకున్నట్టే ఇలా బయటంతా వేసుకొని పని ఇలా పచ్చడి ఎలా చేసుకుంటాము అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పచ్చడి చింతకాయలు దొరికితే కనుక చేసుకొని చూడండి బాగుంటుంది. ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాము. మిక్స్ చేసుకున్నాము. కరివేపాకు చూసారు కదా ఈ పచ్చడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. పొట్టు నిండా తినేస్తారు అన్నము. స్పైసీస్ ఇష్టమైన వాళ్ళు, ఇలాంటి స్పైసీస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే తినగలరు. ఇదన్నమాట. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.